మహాశివరాత్రి నాడు 3 పనులు చేయమన్నారు. ఏమిటంటే ఆ స్వామిని దర్శించి అభిషేకించడం ఒకటి అవకాశం ఉన్నంత మటుకు, అలాగే ఉపవాసం ఉండటం. ఇక్కడ ఉపవాసం అనే పదానికి అర్థం ఏంటంటే కేవలం నిరాహారంగా ఉండమని కాదు. దాంట్లో శక్తి ఉన్నవాళ్ళు ఏమీ ఆహారం తీసుకోకుండా ఉండవచ్చు, శక్తి లేని వాళ్ళు ఏదైనా పండ్లు తీసుకోవచ్చు లేదా ఉపహారం లాగా చేసుకోవచ్చు. కానీ అక్కడ ఉపవాసం అనే దానికి అర్థం ఏమిటంటే భగవంతుడికి సమీపంగా ఉండమని అర్థం. అంటే మన మనస్సు లౌకిక విషయాల మీదకి వెళ్లకుండా ఈ రోజంతా కూడా భగవంతుని యొక్క ధ్యానంలో, భగవంతుని యొక్క స్మరణలో, భగవంతుని యొక్క సేవలో ఉండటాన్ని ఉపవాసము అంటారు. అలాగే తెల్లవారులు కూడా, ఎందుకంటే పరమేశ్వరుడు అర్ధరాత్రి సమయంలో లింగోద్భవకాలం అంటారు. ఈ మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగ రూపాన్ని పొందాడు స్వామి. కాబట్టి ఈ తెల్లవారులు కూడా జాగరణ చేసి తెల్లవారులు నిద్రపోకుండా ఆ స్వామిని భజనలు చేస్తూ భక్తితో స్వామిని ఆరాధించినట్లయితే వీళ్ళకి సకల శ్రేయస్సులు, వాళ్ళకి ఏదైనా వాళ్ళకి మామూలుగా వాళ్ళకి రావాల్సినటువంటి వాటిల్లో ఏదైనా అవరోధాలు ఉండి ఏదైనా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బందులను తొలగించి వాళ్ళకి న్యాయంగా ఏమేమి కోరికలు తీరాలో అవన్నీ కూడా పరమేశ్వరుడు తీరుస్తాడు అని మనకు శాస్త్రం.